కార్డు మీద మీరు పేరు చూడండి. నేనెవరిని పిలుస్తున్నానో తెలుస్తుంది. అప్పుడు మీరు ఇలా మాట్లాడరు. చూడండి. అక్కర్లేదు. స్పెషల్ గెస్ట్ అని నువ్వే ట్యాగ్ లైన్ తగిలిచ్చేసావు కదా. అయ్యో, అతను మీకు కాబోయే తోడలుడండి. ఏంటి? అయ్యో, అతను మన కావ్యం చేసుకోబోయే అబ్బాయి అండి. నేనే మీ ఇంటి అల్లుడు హోదా నుంచి తప్పించుకుంటున్నాను. నాకు తోడల్లుడా? వాడెవడైతే నాకేంటి? ఏంటండి రెస్పాన్స్ లేదు? అతను నేను చూడలేదు కదా. రేపు చూస్తారుగా. పరిచయం లేని వాళ్ళని పిలవటం నాకు ఇష్టం లేదు. నేను పరిచయం చేస్తానుగా. ఇప్పుడుకున్న పరిచయాలు చాలు. కొత్తవేం తగిలించుకోవాల్సిన అవసరం లేదు. ఏవండి, మీ సైడ్ నుంచి కాకపోయినా నా సైడ్ నుంచైనా పిలవాలి కదండి. లేకపోతే ఏం బాగుంటుందండి? ఇదిగో, దారిని పోయే కంపలని లాక్కొచ్చి నాకు తగిలించాలని చూడకు. నీ సైడ్ నుంచి నీకు చుట్టం అయితే బంధుమిత్ర సపరివారంగా రమ్మని చెప్పు. నేను మాత్రం ఎక్కడికి రాను. అంటే ఏంటి? మీకు మీరే, నాకు నేనే అన్నట్టుండాలి, అంతేనా? నేను చెప్పేది అదే. ప్రతి పని నాతోనే కలిసి చేయాలని చూస్తావెందుకు? నీ పనులు నువ్వు చూసుకుంటూ నా పనులు నాకు వదిలేయచ్చు కదా. అన్నిట్లోకి నన్ను లాగి ఓ చెయ్యి నీది, ఓ చెయ్యి నాది, ఓ అడుగు నీది, ఓ అడుగు నాది అంటూ ఎందుకు నన్ను ఇన్వాల్వ్ చేస్తావు? అంటే ఇప్పుడు ఏం చేయాలంటారు? ఫస్ట్ నువ్వు ఒకటి నేర్చుకో. నీ పనులు నువ్వు ఇండివిజువల్గా చేసుకో. నా పనులు నేను ఇండివిజువల్గా చేసుకుంటాను. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం అలవాటైతే జీవితాంతం ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరం రాదు. ఎప్పుడు నేనే పక్కన ఉండాలంటే ఏ పని జరగదు. అర్థం చేసుకో. ఏంటంటే అర్థం చేసుకునేది? గోంగూర కట్ట తాటక మట్ట. ఇండివిజువాలిటీ అంటే ఇండివిజువాలిటీ అదంతా పెళ్లికి ముందు వరకే బాస్. పెళ్ళైన తర్వాత ఏది చేసినా దంపతులు కలిసి చేయాలి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇదేమైనా బాత్రూంలో స్నానమా? సంసారం అండి. నేను ఎందుకు చెప్తున్నాను నీకు ఇప్పుడు అర్థం కాదు. అప్పటిదాకా ఆ భ్రమలోనే ఉండు. ఏమండి, ఒక చిన్న మాట అండి. ఏంటది? నడుం మీద పొడిస్తే మెదడుకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? చిచి, నడుంకి మెదడుకి సంబంధం ఏంటి? మరి మీరేంటండి మీకేం సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు? అసలు మీరేనా? ఓసారి మే 29 గురించి మాట్లాడతారు, ఇంకోసారి ఆ టాపిక్ ఎత్తితేనే చిరాకు పడతారు, ఓసారి వేరు కాపురం గురించి మాట్లాడతారు, మళ్ళీ ఓసారి ఆ టాపిక్ ఎత్తితేనే విసుకుంటారు, ఓసారి గజ్రీలా మాట్లాడతారు, ఓసారి అపరిచితుల్లో మారిపోతారు. అప్పుడప్పుడు నాకు మీరేనా అని డౌట్ బాగా వస్తుందండి. ఏది మీ నడుము మీద గాయం చేసుకుంటాను, చూపించండి. నా నడువే ఉన్న పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా అనుకుంటున్నావా? మార్నింగ్ షో, మ్యాట్నీ షో, మిడ్ నైట్ షో అని చూడటానికి. మరి లేకపోతే ఏంటండి రోజుకో రకంగా బిహేవ్ చేస్తున్నారు? మే 29 వరకు ఆగమని చెప్పాను కదా. ఓ, మీరు ఆరట్లో వస్తున్నారా? పోండి, మీకు కొంచెం కూడా సిగ్గులేదమ్మా. ఓసి నీ సిగ్గు సీతక చిత్తుకుడుతున్నావు కదే. సర్లేండి, మే 29 దాకా మీరేమన్నా నేను పట్టించుకోను. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ అంటే మాత్రం గొడవలైపోతే బాబు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇంకా నేను పొడిగిస్తానా? దీనంతటికి ఫుల్ స్టాప్ పెట్టాలని కదా నేను వెయిట్ చేస్తున్నాను. అయితే మీరు మంచి అబ్బాయిలా మంచం మీద పడుకోండి, నేను మంచి అమ్మాయిలా మంచం పక్కన పడుకుంటాను, ఓకే? ఓకే. ఏవండి, పిల్లో
అయితే మీరు రేపు నాతో రారా? మళ్ళీ ఆ, ఓకే ఓకే. మే 29 దాకా ఏం మాట్లాడను. మా నాన్నని తోడు తీసుకుని వెళ్తానులేండి. మ్మ్. ఆ, ఏమండి, ఆ, మీ నడుం కనిపిస్తుంది. ఛీ! ఛీ! గుడ్ నైట్. మ్మ్. మే 29 29. అటు అటు. ఎక్కడికి? ప్రతిభానగర్. నేను అవంతి నగర్ వైపు వెళ్తున్నా. కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తాను. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రతిభానగర్ ఇటుంది, అవంతి నగర్ అటుంది. నేను ఇటు రమ్మంటే అటొస్తానంటావేంటి నువ్వు? అక్కడ నుంచి ఇంకో ఆటో పట్టుకొని వెళ్ళండి. ఏరా, తలకాయ ఉందా నీకు? ఇటు 10 కిలోమీటర్లు, అటు 10 కిలోమీటర్లు తిరుగుతూ ఉండడానికి పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా? నోరు మూసుకొని వెళ్ళు. ఇష్టం ఉంటారా? కష్టమైతే నడుచుకుంటూ వెళ్ళు. తిడతావేంటి? కుట్లు కుబమోహోడా, సచ్చినోడా సచ్చినోడా. అటు అటు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? వీడెవడో మర్యాదస్తుడిలా ఉన్నాడే. ప్రతిభానగర్ వెళ్ళాలి, వస్తావా? ప్రతిభానగరా? ఎక్కండమ్మా. ఎంతమంది ఉన్నారు? నీ కళ్ళు కనిపించట్లేదా? ఎంతమంది ఉన్నారేంటి? నేను ఒక్కదానే ఉన్నాను. కూర్చోండమ్మా. మీటర్ వేస్తావు కదా? ఆ మీటర్ పనిచేయడం లేదమ్మా. సచ్చినోడా, అన్ని దొంగ నాటకాలే. అయితే ఎంత ఇమ్మంటావు చెప్పు. ఎంతమ్మా? ఒక 650 ఇవ్వండి చాలు. ఏంటి? నేను నెల నెలా తిరగడానికి అడగట్లేదు, ఇప్పుడు డ్రాప్ చేయడానికి అడుగుతున్నాను. నేను డ్రాప్ చేయడానికి చెప్తున్నానమ్మా. డీజిల్ రేట్లు బాగా పెరిగిపోయాయి. డీజిల్ పోసి తగులు పెట్టేస్తాను నీ ఎంకమ్మ. రేయ్, మీటర్ వేస్తేనే 50 రూపాయలు అవ్వదు, నీకు 650 ఇవ్వాలా? చెప్పులు తీసుకుని కొడతాను. దిగరా, దిగు. ఆ? దిగరా, వదిలమ్మా. దిగు. పని చేయని మీటర్ పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావురా? పదరా పోలీస్ స్టేషన్ కి నడు. రాస్కెల్, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి వరుసగా పడుకోబెట్టి మీద నుంచి ఆటో లెక్కించేయాలరా? పదరా పదరా పోలీస్ స్టేషన్ కి నడు. రేయ్, దిగరా, కిందకి దిగు దిగు. వీడు పెద్ద సచ్చినోడు. రేయ్, కళ్ళు కనిపించట్లేదా? మీరా? అయ్యో, మీరా? ఇంకెవడైనా అయితే కొట్టేదానివా? ఏంటంత కోపంగా ఉన్నావు? ఏం లేదు, ఎవరో అనుకున్నాను. రా, కారెక్కు. ఎందుకండి? డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దండి, బాగుండదు. ఎవరికి? నీకా నాకా చూసేవాళ్ళకా? అక్కర్లేదండి, ఆటోలో వెళ్ళిపోతాను. ఇంకా ఎంతమంది ఆటో డ్రైవర్స్ని కొడతావు? నేనంతా చూస్తూనే ఉన్నాను. రా, కారెక్కు. లైఫ్ అంతా కలిసి ట్రావెల్ చేయబోతున్నావు. ఈ 4 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి ఎందుకు భయపడుతున్నావు? సరే, నీ ఇష్టం. వస్తాను.
సారీ ఎందుకు? రానన్నందుకు. థ్యాంక్స్. దేనికి? వచ్చినందుకు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఆఫీస్కి. స్కూటీ లేదా? లేదు. తీసుకోవచ్చు కదా. అనుకున్నాను, కానీ ఫ్రీగా ఎవరు ఇవ్వరంట, డబ్బులు ఇస్తేనే ఇస్తారంట. తెలివైన దానివే. ఏదో కొంచెం. కానీ ఆడపిల్లలకు తెలివి ఉంటేనే సరిపోదు, బలం కూడా ఉండాలి. సపోజ్ ఏ ఆటో డ్రైవరో నేను ఎక్కించుకొని బలవంతంగా ఎవరు లేని చోటుకు తీసుకెళ్తే ఏం చేస్తావు? ఈ పెప్పర్ స్ప్రే వాడి కళ్ళలో కొడతాను. వాడు జీవితంలో ఇంకే అమ్మాయిని చూడలేడు. మై గాడ్, నిజంగా బలమైన తెలివిగల దానివి. నాకు తగ్గ జోడివి. యా కమాన్. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇల్లు వచ్చింది. ఇది మా ఇల్లు కాదే. మనిల్లు. మనిల్లా? ఓ, మీ ఇల్లా? పెళ్ళయ్యాక మనం ఉండబోయే మనిల్లు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? 2-3 రోజుల నుంచి పని మనిషి రావడం లేదు. అంట్లు తోమి బట్టలు ఉతికి ఇల్లు ఊడ్చి తూడ్చి పోతావని. లేకపోతే ఏంటి, నా కాబోయే భార్యకి ఇల్లు చూపించాలని తీసుకొచ్చాను. తప్ప? చెప్పు, తప్ప? తప్పులేదు కదా? అది లేదు, ఇది లేదు. వెళ్దాం పద. కమాన్. ప్లీజ్. కుడికాలు ముందు పెట్టిరా. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇదే నా సామ్రాజ్యం. ఇదే ఇంట్లో నా ఆఫీస్ సెటప్. ఇంకో ఆఫీస్ సెటప్ కూడా ఉంది. ఇది నా చైర్, అవి క్లయింట్స్ చైర్స్. ఇక అది కిచెన్, పైన స్టేర్ కేస్. అవును, ఇల్లు ఎలా ఉంది? నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నచ్చిందని. పెయింటింగ్స్ అన్ని ఎలా ఉన్నాయి? మా అక్కల అత్తారిల్లు లాగా ఉంది. వాళ్ళు చూస్తే ఎంత సంతోషపడతారో. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది ఈ పెయింటింగ్స్ నీకు నచ్చలేదని. ఏం నచ్చలేదో చెప్పు, వెళ్ళప్పుడు మళ్ళీ రీపెయింటింగ్ చేయిస్తాను. పాత ఫర్నిచర్ తీసేసి కొత్త ఫర్నిచర్ తెప్పిస్తాను. అయ్యో, ఎందుకండి దండ ఖర్చు? ఇవన్నీ బానే ఉన్నాయి కదా. ఖర్చు గురించి నువ్వేం ఆలోచించకో. నీ కాబోయే భర్త సిటీలోనే నంబర్ 1 అడ్వకేట్ అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. అప్పుడు నువ్వు స్కూటీలో కాదు, కార్లోనే తిరగొచ్చు. రా, మిగతా గదులు కూడా చూపిస్తాను. ఇది కిచెన్, ఆగ్నేయంలోనే కట్టాలట. నీకు వాస్తేమైనా తెలుసా? కొంచెం కొంచెం. పై గదులు కూడా చూపిస్తాను. కొంచెం కొంచెం వాస్తు చెబుతూ గాని రా. ఇప్పుడు ఎందుకండి అవన్నీ? పదండి పదండి. కమాన్ కమాన్. ఇది ఫస్ట్ ఫ్లోర్. పైన సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది, తర్వాత చూపిస్తాను. ఇది బెడ్రూమ్. నీకు చూపించాల్సింది ఇంకోటి ఉంది, అది మన మాస్టర్ బెడ్రూమ్. వద్దులేండి, పదండి. గుడ్ గర్ల్, కమ్. ఇదే మన మాస్టర్ బెడ్రూమ్. ఎలా ఉంది? బాగుంది. ఇంకా బయలుదేరదాం.
మొదటిసారి మన ఇంట్లో అడుగు పెట్టావు, ఏం తీసుకుంటావు? సెలవు. వచ్చే వరకే నీ చేతుల్లో ఉంటుంది, వెళ్ళడం అనేది నా చేతుల్లో ఉంటుంది. ఉండు, స్పెషల్ డ్రింక్ తీసుకొస్తాను నీకోసం.